దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. వేకప్ ప్రేయర్ మేల్కొల్పు ప్రార్థనకు మరి అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి శుభములు తెలియజేస్తూ, ఆశీర్వాదము తెలియజేస్తూ, విపక్షముగా మరి దేవుని యొక్క ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, మా ప్రయాసను ఎరిగి ఈ మాటలను శ్రద్ధగాను ఆసక్తితోనూ వినాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, ప్రతి ఒక్కరిని కూడా మరి ఈ వాక్యము దర్శించాలి, ఈ వాక్యము మార్చాలి, ఈ వాక్యములో మరి ప్రతి ఒక్కరు కూడా సరిచేయబడాలి, ఈ వాక్యములో ప్రతి ఒక్కరు కూడా తీర్చిదిద్దబడాలి, ఈ వాక్యములో ప్రతి ఒక్కరు కూడా కట్టబడాలి, ఈ వాక్యములో అందరూ కూడా కడగబడి సరైనటువంటి జీవితానికి సరైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చేటటువంటి బిడ్డలుగా దీవించబడాలనే ఉద్దేశాన్ని మేము కలిగి ఉన్నాం. కాబట్టి సరైనటువంటి జీవితానికి సరైన నిర్వచనాన్ని ఇవ్వండి. ఈ జీవితంలో సరైనది, ఈ నిర్వచనము కూడా సరైనటువంటి నిర్వచనాన్ని మీద అందించగలిగితే గనక అది ధన్యత, అది దీవెన. ఈ సరైనటువంటి నిర్వచనాన్ని ఎలాగే ఇవ్వగలుగుతామండి? మనం సరైనటువంటి నడవడికను, సరైనటువంటి భక్తిని, సరైనటువంటి శ్రద్ధను, సరైనటువంటి ఆలోచన విధానాన్ని, వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, మరి చక్కటి స్థితిని మనం కనపరచగలిగినప్పుడు మనం సరైనటువంటి జీవితాన్ని నిర్మించుకోగలుగుతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకని మాటలు మరి ఇంతగా మేము నొక్కి ఒక్కానించి చెప్తున్నాం అంటే, ప్రియ సహోదరుడా, మరి మీరు మంచి ఫలములు ఫలించాలని, మంచి జీవితాన్ని కలిగి ఉండాలని, మంచి అభివృద్ధిని కలిగి ఉండాలని, మంచి ఆశీర్వాదాలు పొందుకోవాలని, మంచి ఫలములతో మరి ఫలభరితమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉండాలని. ఎందుకంటే మంచి ఫలములు ఫలింపనటువంటి ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతుందని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 3:10 గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని మరి ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడను. కాబట్టి ప్రియ సహోదరుడా, మీరు ఫలించేటటువంటి మంచి ఫలములు ఫలించేటటువంటి చెట్టుగా ఉండాలి. ఇది మా యొక్క ఉద్దేశం. ఈ వాక్యమును ప్రతిదినము ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే ఇదే. ఎందుకంటే ఈ వాక్యము మరి నీకు ఒక నీటి కాలం వల్లే పనిచేయాలి. ఈ వాక్యము నీకు ఒక జల ప్రవాహం వల్లే పనిచేయాలి. ఈ వాక్యము నీకు మరి నీటి వారన నాటబడినటువంటి చెట్టు ఎలాగుంటుందో అలాగా నీ యొక్క ఆత్మీయ స్థితిని నీవు ఈ వాక్యం అనేటువంటి నీటి వారను నువ్వు నాటుకొని ఆకు వాడనటువంటి స్థితిలో నువ్వు వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ ప్రయాసను పరిచర్యను మేము చేస్తున్నాం. ప్రియ సహోదరుడు, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికి వేయబడుతుంది, అంతేకాదు అది అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మన యొక్క జీవితాలు అలా ఉండకూడదు. మన జీవితాలు ఎలా ఉండాలంటే ఫలభరితమైనటువంటి జీవితాలుగా ఉండాలి. ఆకువాడక తన కాలం ఫలమిచ్చు చెట్టు వల్లే మనము మరి నాటబడిన వారమై ఉండాలి. అందుకని కీర్తనకారుడు ఒక కీర్తనలో చక్కటి మాటలు చెప్తూ ఉంటాడు. మరి ఆ మాటలు మనం ప్రతి ఒక్కరికి కూడా మాటలు తెలుసు, చక్కటి మాటలు మరి అక్కడ రాయబడి ఉంటాయి. ఇది సండే స్కూల్ నుండి ప్రతి ఒక్కరు కూడా కంఠస్థ చేసినటువంటి వాక్యాలే 1వ కీర్తనలు రాయబడి ఉంటాయి. మరి ఆడు వాక్కు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని చెప్పబడుతుంది. ఈ వాక్యం అనేటువంటి జీవధారల దగ్గర, ఈ వాక్యం అనేటువంటి జీవజలముల దగ్గర నీవు నాటబడినప్పుడు మరి చక్కటి ఫలములు, చక్కటి ఫలితాలని నువ్వు చూపించేవాడిగా ఉంటావు. నువ్వు నరకబడుట, నువ్వు కాల్చివేయబడట నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. దేవునికి కూడా ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దేవునికి పనివాడిగా మాకు కూడా ఎంతో మరి ప్రయాసతో మరి ఈ మాటలు మీకు అందించాలని, ఎందుకంటే మిమ్మల్ని ఎట్టి విధము చేతనైనా ఫలింపులోనికి తీసుకురావాలని, ఎట్టి విధము చేతనైనా మిమ్మల్ని వృద్ధుల్లోనికి మంచి ఫలములు ఫలించేటటువంటి గొప్ప జీవితాన్ని మీకు క్రీస్తు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో మీకు అనుగ్రహించాలనే ప్రయాస. కాబట్టి ఫలించడానికి ప్రయత్నం చేద్దాం. గొడ్డలి వేటి నుండి తప్పించబడడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క స్థితి అంతా కూడా దీవెనకరంగా మార్చుకుందాం. మరి అలాంటి ఫలించేటువంటి ఫలభరితమైనటువంటి జీవితాలను నిర్మించుకుని ప్రభులో వర్ధిల్లుదాం. నీ కుటుంబము, నీ బిడ్డలు, నీకు కలిగిన సమస్తము కూడా దీవించబడినట్లు మరి చిన్న ప్రార్థన చేస్తాను. దగ్గర తండ్రి, కృపగల దేవా, నీ మాటలు చేరువ చేస్తున్నా. మరి ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు ఇదిగోనైనా మరి నీటి కాలంలో నాటబడి ఏ విధంగా అయితే వృద్ధి చెందుతుందో అట్టి రీతిలో ప్రభా నీ వాక్యమైనటువంటి ఈ జీవధారల దగ్గర ప్రతి ఒక్కరు కూడా నాటబడి ఇదిగోనైనా ఫలించేటువంటి మంచి ఫలింపు కలిగినటువంటి స్థితిలో వర్ధిల్లాలనే ఆశతో ఇదిగోనైనా నీ వాక్యాన్ని ప్రచురపరుస్తున్నా. ప్రభా ఈ మాటలు విని నీ మాటలను, నీ వాక్యమును ఎవరైతే చేరువ చేసుకుంటున్నారో, చేర్చుకుంటున్నారో వారి జీవితాల్లో
మరినైనా ఫలింపునివ్వండి, అద్భుతమైన ఫలింపునివ్వండి అయ్యా. మరి ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే వారు వృద్ధి చెందుటకు సహాయం ఇచ్చేయండి. వారి జీవితాల్లో, కుటుంబాల్లో మేలుకరమైన ఆనవాళ్ళు ఉంచండి, సమాధానంతో నింపండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసువారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.